హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటీ హబ్. ఓకే, మన ఛానల్ ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, డిఎస్సికి సంబంధించి ఏదైతే మనకు సిలబస్ అనేది ఆల్రెడీ రావడం జరిగింది. ఓకే, ఆ వచ్చినటువంటి ఏదైతే ఇంగ్లీష్ లో సిలబస్ ఇచ్చాడో దాన్ని కంప్లీట్ గా వచ్చేసి మన యాప్ యాప్ మన ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ ఛానల్ తరఫున వచ్చేసి మీకు తెలుగులో కూడా పూర్తిగా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించిన ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే కనుక మన కింద ఇది టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చిందాం చూడండి, అక్కడ జాయిన్ అవ్వండి. ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. అదే విధంగా వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి, అక్కడ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటుంది. ఓకే అండి, అదే విధంగా ఈ సిలబస్ విషయానికి వస్తే కనుక ఒక్కసారి మన ఎస్జిటికి సంబంధించిన డిఎస్సి ప్యాటర్న్ ఏ విధంగా ఉందో మాక్సిమం తెలిసిండొచ్చు. ఇంకొకసారి అలాగా దాని గురించి చెప్తాను చూడండి. మనకి ఇక్కడ జీకే కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకు 8 మార్క్స్ ఉన్నాయండి. ఓకే, జీకే కరెంట్ అఫైర్స్ 8 మార్క్స్. ఆ తర్వాత పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఒక 4 మార్క్స్ ఉన్నాయి. అదే విధంగా ఎడ్యుకేషనల్ సైకాలజీ వచ్చి ఒక 8 మార్క్స్. రిమైనింగ్ కంటెంట్ అండ్ మెథడాలజీ వచ్చేసి 60 మార్క్స్, అంటే 40 ప్లస్ 20 అనేసి మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్ గా వచ్చేసి 80 మార్కులు. రిమైనింగ్ ఏదైతే ఉందో నెట్ వెయిటేజ్ అనేది మనకు యాడ్ అవడం జరుగుతుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ చూడండి, మనకు జీకే కరెంట్ అఫైర్స్ అంటే కనుక మనకు 8 మార్క్స్ అంటే కనుక మనకు వచ్చేసి 16 క్వశ్చన్స్, అంటే ఒక హాఫ్ మార్క్ ఉంటుంది. ఒక క్వశ్చన్ హాఫ్ మార్క్ లెక్కన వచ్చేసి ఇది అవుతా ఉంటుంది. అదే విధంగా పిఐఏ 4 మార్క్స్ అంటే కనుక 8 క్వశ్చన్స్ వస్తాయి. ఈ విధంగా ఉంటుంది, అందరికి తెలిసి ఉంటుంది ఆ విషయము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు సిలబస్ కు సంబంధించి ఏదైతే మనం ట్రాన్స్లేట్ చేసామో దానికి సంబంధించి మీకు ఇక్కడ చిన్న ఒక విషయం కూడా చూపిస్తాను. మనకు ఈవీఎస్ ఏదైతే ఉందో, ఓకే, ఈవీఎస్ ఏదైతే ఉందో ఈవీఎస్ కు సంబంధించి ఇక్కడ వచ్చేసి మనకు ఏదైతే వాళ్ళు సిలబస్ ఇచ్చారో ఇక్కడ వచ్చేసి ఆ టాపిక్ ఎక్కడ ఉంది అనేది కూడా మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఓకే అండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది సజీవ ప్రపంచము, సజీవులు మరియు నిర్జీవులు అనేది 6th క్లాస్ లో ఉండడం జరిగింది. ఈ టాపిక్ అనేసి ఇట్లా ఏ టాపిక్ ఏ క్లాస్ లో ఉందో కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మొక్కలు, భాగాలు, విధులు వచ్చేసి ఇది 4th క్లాస్ లో ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మానవ శరీర భాగాలు వచ్చేసి 6th క్లాస్, అదే విధంగా 3rd క్లాస్ లో లింక్ టాపిక్, అంటే ఈ టాపిక్స్ ఇక్కడ కవర్ అవుతాయి అనేసి మీకు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఈవీఎస్ అంతా ఒకసారి చూడండి, మీరైతే ఇది డౌన్లోడ్ చేసుకోండి, మీకు యూజ్ఫుల్ గా ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఓకే, అదే మన యాప్ ఏదైతే ఉందో ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీకు కంప్లీట్ టెస్ట్ సిరీస్ వచ్చేసి మీకు అవైలబిలిటీ ఉంది. ఓకే, ఆల్ సబ్జెక్ట్స్ మీకు క్లాస్ వైజ్, అదే విధంగా సబ్జెక్ట్ వైజ్, లెసన్ వైజ్ మాక్సిమం వచ్చేసి లైన్ టు లైన్ బిట్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. జస్ట్ 499, చాలా బాగా యూజ్ అవుతుంది. టెస్ట్ సిరీస్ అంటే 1 or 2 ఎగ్జామ్స్ రాసేసి మీకు కంప్లీట్ ప్రాక్టీస్ చేయాల్సిన బిట్స్ అంటే కాదు, లైన్ టు లైన్ బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. మీకు ఇది ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్లో ఉపయోగపడుతుంది. ఎందుకంటే టెట్ లో కూడా నెంబర్ ఆఫ్ బిట్స్ డైరెక్ట్ గా మన నుంచి మన ఈ కోర్స్ నుంచి రావడం జరిగింది. ఆల్రెడీ మీరు చూశారు, ఆల్రెడీ మనం చెప్పాము ఎక్కడెక్కడ కవర్ అవుతుంది పడ్డాయి డైరెక్ట్ బిట్స్ అని కూడా చెప్పాము. ఓకే, కాబట్టి ఫ్రీ టెస్ట్ కూడా ఉన్నా రాయండి, మీకు నచ్చితే కన్నా ఇక్కడ పర్చేజ్ చేసుకోండి. అదే విధంగా ఇంకొక విషయం ఏమంటే కన్నా ఇక్కడ ఒక న్యూ కోర్స్ అనేది ఒకటి లాంచ్ చేయడం జరిగింది మనము. ఓకే, మెగా డిఎస్సి సంబంధించిన ఎస్జిటి 2024. ఇక్కడ ఏమంటే కన్నా 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఏదైతే ప్రజెంట్స్ వచ్చేసి కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని క్లాసెస్ అనేది మీకు టెక్స్ట్ బుక్ చూపిస్తే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ ప్లస్ పాయింట్ ఏమంటే కన్నా మీరు ఇంతకుముందు టెక్స్ట్ బుక్స్ ఎవరన్నా చదవకన్నా తక్కువ టైం ఉన్నా కూడా, అంటే మీకు ఏదన్నా జాబ్ చేస్తా ఉన్నా మీకు చదివేదానికి, అంటే టెక్స్ట్ బుక్స్ మొత్తం కవర్ చేసేదానికి టైం లేకున్నా, మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ అవైలబిలిటీ లేకున్నా కూడా మీకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే టెక్స్ట్ బుక్ పేజ్ లైన్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, దాంతో పాటు ఏమంటే కన్నా మీకు వచ్చేసి ఇక్కడ పీడిఎఫ్ కూడా, ఆ చాప్టర్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు అందించడం జరుగుతుంది. హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ 99.9% వచ్చేసి ఏ ఒక్క చిన్న పదం కూడా మిస్ కాకుండా మీకు ఒక మొత్తం కంప్లీట్ గా అందించడం జరిగింది. ఇన్ కేస్ మీరు జిరాక్స్ కూడా తీసుకోవచ్చు. మీకు 1 or 2 ఏదైనా కావాలంటే కూడా బ్యాక్ సైడ్ యాడ్ చేసుకోవచ్చు. అది మంచి ఒక ఫెసిలిటీ అనమాట మీకు. ఇంకా దీంతో పాటు ఏమంటే కన్నా మన యూట్యూబ్ లో కూడా వచ్చేసి కొన్ని ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది. ఓకే, ఆ ఫ్రీ క్లాసెస్ పెట్టిన తర్వాత మనకు రీసెంట్ గా వచ్చేసి లాస్ట్ ఇయర్ ఏమైందంటే కొన్ని డిస్ట్రిక్ట్స్ అనేది నేమ్స్ కానీ ఇట్లాంటి చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఉన్నాయి. ఆ మోడిఫికేషన్ తో సహా నీట్ గా ఇక్కడ ఈ కోర్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఒకసారి గమనించగలరు. ఓకే అండి, దీంతో పాటు ఇంకొక విషయం ఏమంటే ఏదైతే ఇక్కడ 3rd క్లాస్ నుంచి 8th వరకు ఉన్నాయో వీటితో పాటు ఇదే కోర్స్ లో కొద్దిగా టైం తీసుకొని మీకు 9th అదే విధంగా 10th కూడా
ఓకే, మనకి ఏదైతే ఎస్జిటి బేస్ చేసుకుని లింక్ టాపిక్స్ ఉంటాయో ఫస్ట్ అవైతే కవర్ చేయడం జరుగుతుంది మీకు. కాబట్టి మీరు వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి 500లో ఉందండి. ఓకే, ఇప్పుడు అట్ ప్రజెంట్ ఫస్ట్ 100 మెంబర్స్కి వచ్చేసి మనకు 100 రూపీస్ అనేది ఓకే కూపన్ కోడ్ పెట్టడం జరిగింది. ఈ 100 మెంబర్స్ మనకు అవుతానే ఈ కూపన్ కోడ్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. చూడండి, మీకు జస్ట్ 400 రూపీస్ అనే ప్రజెంట్ అనేది మీరు దీన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు ఫర్దర్గా ఎస్జిటి బేస్ చేసుకొని ఏదైతే 9th 10th క్లాసెస్ ఉన్నాయో ఇవి కూడా వచ్చేసి మీకు మ్యాక్సిమం అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, ఫ్రీ క్లాసెస్ ఉంటాయి, వినండి. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోండి. అదేవిధంగా టైం అయితే మంచిగా ఉంది. ఈ టైం ఎవరైతే సద్వినియోగం చేసుకోండి, ప్రతి ఒక్కరు టైం ఉంది కదా అనేసి మీరు ఓకే వదిలే ప్రిపరేషన్ అనేది ఆపకండి, స్లో చేయొద్దండి. ఎంత టైం దొరికితే ఎంత రివిజన్స్ వేసేదానికి ట్రై చేయండి. మంచి మార్క్స్తో జాబ్ సాధించడానికి ప్రయత్నించండి. ఓకే అండి, థ్యాంక్ యూ.